బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా గణపురము పుట్టినిల్లైంది, పురిటి గడ్డ అయింది. గణపురము కేసీఆరే, గన్పూరే కేసీఆర్ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడి నుండి త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించాలని కేసీఆర్ గారి పిలుపునందుకొని మొట్టమొదటి జెడ్పీటీసీగా, ఎంపీపీగా 2001లోనే కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చిన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ మండల్, స్టేషన్ గన్పూర్ ఊరు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఆ రకంగా ఉద్యమంలో మొదటి నుండి మొదలుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమే ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో మొట్టమొదటిసారి విజయరామారావు గారు ఇక్కడ నుండి 18,000 మెజార్టీతో గెలవడం జరిగింది. గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పురిటిగడ్డ అని చెప్పడానికి. అటు తర్వాత మీ అందరి ఆశీస్సులతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుతో 2009లో నేను ఎమ్మెల్యే గెలిచినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఏ ఊరికి పోతే ఆ ఊర్లో కంపేసుడు, ట్యాంకుల మీద ఎక్కుడు, రాజన్న నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, తెలంగాణ జెండా పట్టుకొని రా, నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కంటికి రెప్పలా కాపాడుకుంటాం అంటే 12 ఏళ్ల అరణ్యవాసము, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్లు కష్టపడి కసితోటి దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు, వలసవాది, మరి కడియం అంటే కమిట్మెంట్ కాదు, కన్నింగ్, నియంత నికృష్టుడు కడియం శ్రీహరిని నా మీద 4,000తో గెలిస్తే ఒక్కసారి నా సామిరంగా 11,774 ఓట్లతో మొదటిసారి ఓడగొట్టి రెండోసారి కేసీఆర్ గారి పిలుపునందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, రాజయ్య నీలాంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమంలో ముందు భాగంలో ఉండాలని పిలిస్తే కేసీఆర్ గారి మాటను అందుకొని ఒకటోసారి రాజీనామా చేసినా కాంగ్రెస్ ఒప్పుకోలే, రెండోసారి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీ నా రాజీనామాను ఆమోదించలే, మూడోసారి 4వసారి చేసిన నా రాజీనామాను ఒప్పుకోలే, 5వసారి సకల జనుల సమ్మె జరుగుతున్న క్రమంలో ఆగ మేఘాల మీద కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూలు 7 మండలాలలో శిలాఫలకాలేసి 16 మంది ఎస్ఐలను, 7 సిఐలను, 2 డిఎస్పీలను ఎంబడేసుకొని చదువు ద్వారా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిన. పూట గతి లేని మా అయ్యవ్వ, చదువు సందడి లేని మా అయ్యవ్వ కడుపులో నేను పుట్టిన, చదువు ద్వారానే ఎదగాలని అంబేద్కర్ సిద్ధాంతంతో మరి ఇక్కడ నా విద్యా సంస్థలు పెరగాలని తెలంగాణ మొత్తంలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 34 మోడల్ స్కూళ్ళు కస్తూర్బా పాఠశాలలు వస్తే మొదటి వరుసలోనే గణపూర్కి కస్తూర్బా మోడల్ స్కూల్ రావడానికి ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఆ శిలాఫలకాలు వేయడం వల్ల ఇవాళ మన దగ్గర అన్ని ఇన్స్టిట్యూషన్లు రావడం జరిగినది. అది అయిపోయిన వెంటనే స్పీకర్ గారికి 5వసారి రాజీనామా పత్రాన్ని ఇచ్చి రాజీనామాను ఆమోదింపజేసుకొని సింగిల్ సెంటెన్స్లో నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి అక్కడ రాజీనామా చేసి కేసీఆర్ సిటికనీలు అందుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ తెలంగాణ రాజన్నగా ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టిళ్ళు, పూలదండలేసిళ్ళు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుల దండలు పడితే మీ నాయకుడిగా రెండోసారి గెలిచిన తర్వాత ఎక్కడ పోయినా హారతులు, పూలదండలు, మరి బ్రహ్మరథం పట్టిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు. రెండోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు 33,000 మెజార్టీతో గెలిపించారు. మూడోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి 58,000 మెజార్టీతో గెలిపించారు. 4వసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు 37,000 మెజార్టీతో గెలిపించారు. ఎప్పుడు మెజార్టీలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రకంగా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు మరి 2018కి ముందు అభివృద్ధి సంక్షేమం ఎక్కడెక్కడ జరిగిందంటే కేసీఆర్ గారి నియోజకవర్గం మరి ఎక్కడైతే సిరిసిల్ల మన గజ్వేల్ ఉన్నదో గజ్వేల్ 98 మార్కులతో మొదటి స్థానం ఉంటే రెండో స్థానం సిరిసిల్ల మన కేటీ రామారావు గారు 92 మార్కులతో అయితే, అదేవిధంగా మూడవది మన సిద్దిపేట మన హరీష్ రావు గారు 3వ స్థానం 88 మార్కులతో అయితే
కేసీఆర్ గారు చేసిన సర్వేలో 86 మార్కులతో గణపురం నియోజకవర్గం 4వ స్థానం వచ్చిందంటే మీ అందరి ఆశీర్వాదం సహకారం వల్లనే కేసీఆర్ గారు ఇక్కడ ఏలు చూపితే ఇక్కడ కొండ బాకే విధంగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ ఏ పథకం ప్రారంభిస్తే అది గణపురంలో ముందుగానే స్టార్ట్ అయ్యొచ్చు అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రకంగా 10 ఏళ్లలో ఇక్కడ పక్కన చూసిన చాగల్లో 2 సార్లు సర్పంచులు మనమే, ఇక్కడ శివునిపల్లి మరి దురదృష్టవశాత్తు మొదటి సర్పంచ్ మనమే. మొన్న ఎస్టీ అవడంతో ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అదేవిధంగా అంత మన గణపూర్లో 2 సార్లు సర్పంచ్ మనమే. మొన్నటి వరకు తమ్ముడు తాటికొండ సురేష్ సర్పంచ్గా ఈ 2 గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీ కావాలని ప్రపోజల్ పెట్టినప్పుడు దుర్మార్గుడు తన సొంత పిల్లల్నే తిన్నట్టు కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడిగా గణపూర్కి టెక్స్టైల్ పార్క్ వస్తుందంటే దానికి అడ్డుపడ్డాడు. దేవాదుల సృష్టికర్త అని చెప్తాడు. దేవాదుల నీళ్లు సౌత్ కెనాల్కి ఇప్పాలంటే దానికి సంబంధించిన కీ తీసి నీళ్ళేసి దేవాదులకు వ్యతిరేకంగా పనిచేసిండు. శిలాపలకం వేసి మర్చిపోతే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే ఆయన శిలాపలకం పెట్టే చంద్రబాబు శిలాపలకం పెడితే నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. అంటే టీడీపీ హయాంలో తట్ట పని చేయలే, పైసా పని జరగలే. 2004 తర్వాతనే కాంగ్రెస్ హయాంలో మరి నేను పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి ప్రాధాన్యత క్రమంలో దేవాదులను పెట్టించి ఆ రకంగా అప్పుడు కొంత పనులు జరిగినాయి. అట్లయినా కూడా చెర్ల వరకు రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ చెర్లకు నీళ్లు పోలే. కానీ కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసి ఈరోజు గణపురంలో ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వడానికి గణపురంలో ఉన్న దాదాపు 1,53,000 ఎకరాలకు నీళ్లు అందించే విధంగా ఇలా కేసీఆర్ గారు ప్రణాళిక చేసి అనేక రకాలుగా పథకాలను రిజైన్ చేసి పక్కనే పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉండి గత 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసేస్తే ఆఖరి 3 సంవత్సరాల కాలంలో పల్లె రాజశేఖర రెడ్డి గారు గణపురం నియోజకవర్గంలో ఒక్క ఊరుకు కూడా దేవాదుల నీళ్లు రాకుండా ఉండకూడదని చెప్పేసి అప్పటి వరకు మద్దలగూడెం కావచ్చు, పీసర కావచ్చు, వేలేరు, గొల్లకిష్టపల్లి, అదేవిధంగా కిందికెళ్తే మల్లికుదుల, షోడిషపల్లి, నారాయణగిరి, ముప్పారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా కింద మల్లకపల్లి, బంగాళపల్లి, ధర్మాపురము ఆ ఊర్లకు నీళ్ళు వచ్చేటట్టు ఇంకో లిఫ్ట్ తీసుకొచ్చి అదేవిధంగా గణపురం తర్వాత అషరాపల్లి నుంచి మనం నీళ్లు తీసుకొని గణపురం నుంచి వెళ్ళి కాలువ ద్వారా లిఫ్ట్ పెట్టుకొని గోవర్ధనగిరి, కుచ్చపల్లి, కోమల్ల ఆ ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమం. ఇట్లా ఎక్కడెక్కడైతే ఏ చెర్లకు నీళ్లు రాలేదో